హాయ్ గైస్! ఈ వీడియోలో మనము జావా ప్రోగ్రామ్స్ రాయడానికి ఎక్లిప్స్ అనే ఐడీని ఇన్‌స్టాల్ చేసి చూద్దాము. ఐడీఈ అంటే ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే మనకి ప్రోగ్రామ్ రన్ కావడానికి ఒక ఎన్విరాన్మెంట్ అయితే కావాలి. ఒక ప్లేస్ అనమాట. అదనేది ఎక్లిప్స్‌లోన ఉంటుంది. ఎక్లిప్స్ అనేది వన్ ఆఫ్ ది ఐడీఈ అనమాట. అది చూడ్డానికి ఇలా ఉంటుంది. సో, అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఏదో క్రోమ్ బ్రౌజర్‌కి గానీ ఏదైనా ఒక బ్రౌజర్‌కెళ్ళండి. ఇక్కడ ఎక్లిప్స్ J2EE అని సెర్చ్ చేయండి. J2EE ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది డిఫాల్ట్‌గా వచ్చేందుకు ఇది చెప్తున్నాను. J2EE సెర్చ్ చేయంగానే మనకు ఇలా వస్తుంది ఒకటి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ జావా EE డెవలపర్స్ ఎక్లిప్స్ ప్యాకేజెస్ అని. దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ లింక్ మీద. ఇక్కడ ఉన్నాయి చూడండి డౌన్లోడ్ లింక్స్ అని. ఇక్కడ మీది ఏ వెర్షన్ అనేది విండోసా, మ్యాకా, లైనక్సా, 64 బిట్టా 32 బిట్టా చూసుకోండి. 64 బిట్ అయితే ఇది, 32 బిట్ అయితే ఇది విండోస్. మ్యాక్ కూడా అంతే, లైనక్స్ కూడా సేమ్ అండి. సో మీది 64 అయితే దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయిందండి డౌన్లోడ్ అనేది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే మనకు ఇది డౌన్లోడ్ అవుతుంది కదా, అవ్వనివ్వండి. అవ్వాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఫైల్ డౌన్లోడ్ అయ్యాక జిప్ ఫైల్ అండి అది. తర్వాత దాన్ని జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే తర్వాత ఇలా మనకి ఎక్లిప్స్ అని ఫోల్డర్ ఒకటి వస్తుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఎక్లిప్స్ అని. ఇక్కడ ఇది అనేది ఏం చేస్తారంటే Ctrl+C పట్టుకొని మీరు హోమ్ పేజ్కి వచ్చి ఎక్కడైనా కానీ Ctrl+V క్లిక్ చేయండి. సో అది అనేది ఇక్కడికి వచ్చేస్తుంది మీకు. దీనికి ఇక్కడ నుంచి మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు. Ctrl+R పెట్టేసి మీకు కావాల్సినది ఏదో ఒకటి రీనేమ్ ఇచ్చుకుంటే రీనేమ్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎలా ఓపెన్ చేయాలో, లోపల ఎలా కోడ్ రాయాలనేది చూద్దాము. సో అది ఫైల్ అనేది ఇక్కడ చేసుకున్న తర్వాత ఇలా రీనేమ్ చేసుకుంటాం కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను చాలాసార్లు ఓపెన్ చేసాను కాబట్టి నాకు కొంచెం త్వరగానే వస్తుంది. సో అంతవరకు వీడియో పాజ్ చేస్తున్నాను. సో ఓపెన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అనేది డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. ఎక్లిప్స్ వచ్చేసి నేను డార్క్ థీమ్లో ఓపెన్ చేశాను కాబట్టి ఇలా ఉంది. నా సిస్టమ్ డార్క్ థీమ్లో ఉంటుంది. సో ఇవన్నీ ప్యాకేజ్లు అండి, ఇవన్నీ నేను సెట్ చేసుకునేటివి. సో మీరు ఇలా ప్యాకేజ్ క్రియేట్ చేయాలి లేదా